Hello guys, welcome back to my YouTube channel. Hello. నా యూట్యూబ్ ఛానల్ ఇది నా యూట్యూబ్ ఛానల్ సరే నువ్వే చెప్పుకోమ్మా అలవాట్లో పొరపాటు ఎస్ గైస్ వెల్కమ్ బ్యాక్. సో నేనైతే ఈరోజు గెలర్ట్ హిల్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ మా తమ్ముడు వచ్చాడనమాట. సో చూసారు కదా, హీఈస్ మై బ్రదర్, తను కార్తిక్ అని. సో తను వచ్చాడు. తను యాక్చువల్లీ స్వీడన్లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో స్వీడన్ నుంచి బుడాపెస్ట్ వచ్చాడు. మేము వచ్చి 3 months అయిపోయింది యాక్చువల్లీ బుడాపెస్ట్కి. సో అప్పటి నుంచి అడుగుతున్నాను, బట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు తను ఇండియాలో ఉన్నాడు అనమాట. వెకేషన్ అని ఇండియా వెళ్ళాడు. సో ఇంకా చూసి కూడా మేమిద్దరం కలిసి కూడా ఆల్మోస్ట్ 1.5 year పైన అయిపోయింది. అందుకని చెప్పి రారా నువ్వే అని చెప్తే హీ కేమ్ డౌన్ ఫ్రమ్ స్వీడన్ టు బుడాపెస్ట్ అండ్ మాతో ఒక 1 week 10 days మంచి టైం స్పెండ్ చేసామన్నమాట. సో ఇంకా వాటితో పాటు బయటికి వెళ్దామని చెప్పి వీకెండ్స్ ఇక్కడ గెలర్ట్ హిల్ అని ఒక పాయింట్ ఉంటుంది, అక్కడికి వచ్చాము. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ వ్యూ పాయింట్, ఒక హిల్లీ ఏరియా లాగా. అండ్ దాని చుట్టూ వెనకాల వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ ఆల్సో పార్క్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ వేర్ వీ కెన్ గో ఫర్ ఎ స్మాల్ పిక్నిక్ లాగా. సో ఆ ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము, కొంచెం ఎండగా ఉంది అని చెప్పి వచ్చాము. చూడండి గైస్ వెనకాల ఎంత బాగుందో వ్యూస్ అంతా. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ మనం వచ్చిన ప్లేస్ గెలర్ట్ హిల్ ఉంది. దాన్ని అగస్త్యని తీసుకొని పైకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పోయినాక ఇంకా వ్యూస్ చాలా బాగుంటుందంట. సో ఆ వ్యూస్ అన్నీ కూడా చూద్దాము. నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపిస్తున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజంతా ఏమేమి చూసానో, ఏమేమి చేసామో మేమంతా కలిసి అవన్నీ కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. సో హిల్ పైకి వెళ్ళాలంటే దేర్ ఆర్ యాక్చువల్లీ 2 ways. ఒకటి వచ్చి స్టెప్స్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు, అది వీడియో లాస్ట్లో నేను చూపిస్తాను. బట్ మేము వచ్చిన వే అయితే బస్ తీసుకొని వచ్చాము. సో బస్ తీసుకొని ఆల్మోస్ట్ 80% కవర్ చేసాం డిస్టెన్స్ అంతా. బట్ ఇక్కడ బస్ లాస్ట్ పాయింట్ నుంచి పైకి వెళ్ళాలంటే 1 kilometer కొంచెం స్మాల్ హైకింగ్ లా ఉంటుంది. సో ఆ హైక్ అయితే చేయాల్సిందే. వెరీ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. నా నోరు కూడా తుత్తర వస్తాను చలికి. అన్ని పెట్స్ కూడా తెచ్చారు గైస్. ఇక్కడ పెట్స్ అన్ని కూడా తెచ్చి ఆడిపిస్తున్నారు. మనకి కొంచెం సన్నీగా ఉండి వెదర్ సహకరిస్తే వీ కెన్ హ్యాపీలీ గెట్ అవర్ కిడ్స్. దే కెన్ ఆల్సో ప్లే. మంచి సమ్మర్ ప్లేస్ యాక్చువల్లీ. సమ్మర్ లో అయితే చాలా బాగుంటుంది. వ్యూస్ చాలా బాగున్నాయి, సిటీ వ్యూస్ హైట్ లో ఉంది కాబట్టి. We get to see the panoramic view of the city. సిటీ లైన్ మొత్తం కనిపిస్తుంది. 360 degrees మొత్తం వ్యూస్ ఉంది. అండ్ పార్క్ లాగా చెట్లు నేచర్ అంతా సమ్మర్లో వస్తే చాలా బాగుంటుంది. వింటర్ కాబట్టి జస్ట్ కొంచెం ఎండ అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఒక స్టాచ్యూ కనబడుతుంది కదా, అది ఫేమస్ పాయింట్ అనుకుంటా. ఇక్కడ గెలర్ట్ హిల్ కి కన్స్ట్రక్షన్ లో ఉంది ప్రస్తుతానికి. దట్స్ ద సెయింట్ గెరార్డ్. హీ వాజ్ ద వన్ హూ గాట్ పుష్డ్ ఫ్రమ్ ద హిల్ అంట. హీ వాజ్ ఎ రెబెలియన్. అండ్ ఇక్కడ నుంచి తోసేసినప్పటి నుంచి దట్ పాయింట్ ఈస్ కాల్డ్ సెయింట్ గెలర్ట్ హిల్ అండ్ హీ ఈస్ ద సెయింట్ గెరార్డ్. సో అదనమాట ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ హిల్. అండ్ ఆన్ ద మెమొరీ ఆఫ్ హిమ్ ఈ హిల్ని అయితే ఇలా రిక్రియేట్ చేశారు. ఇక్కడ చాలా హోటల్స్ కూడా ఉంది అని చెప్పి నేను గూగుల్లో చూసాను అనమాట. ఐ థింక్ దిస్ ఈస్ ద హోటల్, ఏదో రెస్టారెంట్ ఆర్ హోటల్ ఏదో ఉందని చెప్పారు. అండ్ ఇక్కడంతా డెవలప్ చేసి పార్క్ లాగా చేశారనమాట, జస్ట్ అండ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్. లెట్స్ సీ ద వ్యూస్ అండ్ ఎంజాయ్. ఈ స్టాచ్యూ వరకు అయితే వచ్చాము. చాలా పెద్ద స్టాచ్యూని యాక్చువల్లీ చూసేదానికి దూరం నుంచి చాలా చిన్నగా కనిపించింది. బట్ ఇన్క్రెడిబుల్ వ్యూస్ ఫ్రమ్ హియర్.
యా ద నైట్ వ్యూస్ కూడా చాలా బాగుంటుంది. కుదిరితే ఎప్పుడు నైట్ అయినా వద్దాం, కానీ సమ్మర్లో రావాలి. చలి ఎక్కువగా ఉంది ఈరోజు. పైకి వచ్చే కొంది కొంచెం గాలి ఎక్కువ. బట్ యా లుక్ ఎట్ ద వ్యూ. అంతే గైస్, అక్కడ కాసేపు ఫోటోలు అవి దిగి ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాము. చాలా గాలి వస్తుంది, అందుకని చెప్పి ఎక్కువసేపు ఉండలేదు. కిందకి వెళ్తే ఇట్ విల్ బి ఫైన్ అగైన్. పైన ఉన్నాం కాబట్టి కొంచెం గాలి ఉందన్నమాట. సో అంతే, గెలర్ట్ హిల్ అయితే ఇలా ఉంది. ప్రస్తుతానికి చూపించాను కదా, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకని లోపలికి వెళ్ళలేము. బట్ యా వీ క్యాన్ గో అవుట్ సైడ్ వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేదానికి కూడా నేను చెప్పినట్లు మనకి వీ హ్యావ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. కొంచెం హైకింగ్ అయితే చేయాలి. ఇక్కడ స్టెప్స్ అన్ని ఉంది, చూస్తున్నారు కదా వెనకాల స్టెప్స్ అన్ని అలాంటివి ఉంటాయి. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ వరకు అయితే బస్సులో వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ హైక్ అయితే ఉంటుంది స్టెప్స్ లాగా. సో దేర్ ఆర్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్. వీ కెన్ గో టు డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అండ్ సీ అక్కడి నుంచి ఎట్లా వ్యూ కనిపిస్తుందని. బట్ యా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కడి నుంచి చూసినా ఆల్మోస్ట్ సేమ్ వ్యూనే కనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ రైట్ నెక్స్ట్ టు ద డాన్యూబ్ రివర్ అనమాట. ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి ఐ థింక్ రివర్ కొంచెం దగ్గరగా కనిపిస్తుంది. సో లెట్స్ గో. ఈ వ్యూ అయితే పిచ్చ క్రేజీగా ఉంది. ఐ డోంట్ నో మీరు ఫోన్లో ఎంతవరకు చూస్తున్నారో ఆర్ స్క్రీన్లో ఎంతవరకు కనిపిస్తుందో, కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేసిందో అని. బట్ ఇంకొక వ్యూ పాయింట్ గైస్, ఐ విల్ ట్రై టు జూమ్ అండ్ షో యూ. ఈ వైట్ కలర్ బ్రిడ్జ్ పేరు తెలియదు నాకు యాక్చువల్లీ, కనుక్కొని ఇక్కడ కింద రాస్తాను. బట్ దాని పక్కన ఉన్న బ్రిడ్జ్ అయితే చైన్ బ్రిడ్జ్ మెయిన్ది. అది లాస్ట్లో ఉన్న బ్రిడ్జ్ అయితే ఇంకొక బ్రిడ్జ్. అక్కడ నుంచి ఒక ఐలాండ్ వెళ్ళొచ్చు. నా ప్రీవియస్ వ్లాగ్లో చూపించిన ఐలాండ్కి వెళ్ళొచ్చు అనమాట, మార్గరెట్ ఐలాండ్. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రిడ్జెస్ అయితే ఉంటుంది, ఒక సైడ్ ఆఫ్ ద సిటీ నుంచి ఇంకొక సైడ్కి కనెక్ట్ చేసేదానికి. సో అదన్నమాట మనకు మొత్తం ఇక్కడ బ్రిడ్జ్ కథ. సో ఇది ఇంత పెద్ద రివర్ కాబట్టి ఆ పెస్ట్ సైడ్ నుంచి బుడా సైడ్ రావాలి అంటే ఈ బ్రిడ్జెస్ తీసుకొనే రావాలి. మొత్తం ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, కార్స్ అన్నీ కూడా బ్రిడ్జ్ పైన రావచ్చు అనమాట. సో ఏది తీసుకోవాలన్నా రావచ్చు మనం అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. సో ఇది మొత్తం ఇక్కడంతా ఇంకా సిటీ వ్యూవే, అదంతా పెస్ట్. ఇటు సైడ్ అంతా బుడా ఉంటుంది. సో మనకి ఇక్కడ బుడా క్యాజువల్ కూడా కనిపిస్తుంది. యూ కెన్ సీ దాట్. బుడా క్యాజువల్ కూడా మనం సపరేట్గా వెళ్ళి వ్లాగ్ చేద్దాం ఒకరోజు, ఎట్లా ఏంటి అనేసి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఏదైనా బుడాపెస్ట్లో ప్లేసెస్ చూడాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఎందుకు అరుస్తున్నావు? ఎక్సర్సైజా? ఎక్కడ తిరిగా సీటు. సో ఎస్, అలా మేము పైనుంచి కిందకైతే స్టెప్స్ తీసుకొని దిగుతున్నాము. సో పైకి వెళ్ళేటప్పుడు అయితే చెప్పాను కదా బస్సులో వెళ్ళిపోయామన్నమాట పైకి. కానీ కిందకి దిగడం మాత్రం మేము చూపిస్తున్నాం కదా, ఈ స్టెప్స్లా స్లోప్లా ఉంటుంది, స్టెప్స్ కూడా ఉంది. ఇవి తీసుకొని ఈ స్టెప్స్ కిందకి దిగాము. కొంచెం స్లోప్ ఉంటుందన్నమాట. సో నెమ్మదిగా దిగుతూ వస్తున్నాము. బట్ దిగే దారి మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ కూడా బాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆటమ్ టైంలో వి గెట్ టు సీ అ లాట్ ఆఫ్ కలర్స్ ఆల్సో, లీవ్స్ అన్నీ కూడా. సో చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా ఎంతేనా? ప్లీజ్ గివ్ మీ టిప్స్. పిల్లలు చెప్పిన మాట ఇలా అంటే ఏం చేయాలో కింద కామెంట్స్లో నాకు చెప్పండి గైస్. ఏం చేయాలి? వీళ్ళు ఒక్క మాట కూడా నేను ఏదైనా చెప్తే దానికి రివర్స్ చేస్తారు వీళ్ళు. రివర్స్ చెప్తే రివర్సే చేస్తారు, కరెక్ట్గా చెప్పినా రివర్సే చేస్తారు. ఇదిగో చక్కగా నడువురా అంటే రివర్స్ నడుస్తున్నాడు పడేలాగా. వామ్మో, అసలు ఏంటో వీళ్ళైతే. కుర్రోళ్ళు ఉండండి, ప్రతిదానికి సిద్ధమైపోతారు. ఊరికనే ఏంటి బస్సులో వెళ్ళామని చెప్పాను కదా. సో నడిచి వచ్చే వాళ్ళకి ఇది ఒక వే ఉంది. ఇక్కడ ఇది ఎంట్రన్స్. ఇటు సైడ్ అయినా నడవచ్చు ఆర్ ఇటు సైడ్ అయినా నడిచి అలా పైకి వెళ్ళి పై నుంచి వ్యూస్ చూడొచ్చు అనమాట. నడిచి వెళ్ళే వాళ్ళకైతే ఇదే ఆప్షన్. మనం ఇప్పుడు కింద దిగిన దారిలో నడిచి పైకి వెళ్ళొచ్చు. మేము బస్ తీసుకొని పైకి వెళ్ళి ఈ దారిలో కిందకు వచ్చేస్తాము. సో ఇట్ విల్ బీ ఈజీ అని చెప్పి యాక్చువల్లీ అదే బెటర్. బస్లో పైకి వెళ్ళి ఇలా అయితే కిందకి రావచ్చు.
సో ఈ ప్లేస్ యాక్చువల్లీ మనకి సిటీ సెంటర్లోనే ఉంటుంది. సో బేసిక్లీ ఈ రివర్ ఏదైతే ఫ్లో అవుతుందో దీన్నే సిటీ సెంటర్ అనే అంటారు. సో బుడా నుంచి మేము ప్లస్ సైడ్కి వస్తున్నాం. జస్ట్ 1 స్టాప్ కోసం బస్ తీసుకున్నాం అనమాట. టైర్డ్గా అనిపించింది ఆ ఫుల్ హైక్ చేసి ఆ స్టెప్స్ అన్ని ఎక్కి దిగే లోపల వి ఫెల్ట్ లిటిల్ టైర్డ్. సో ఒక స్టాప్ కోసం బస్ తీసుకొని అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసాం. అండ్ వీఆర్ ఆల్సో చెకింగ్ ఫర్ లంచ్ ఆప్షన్స్. యాక్చువల్లీ లంచ్లో మేము ఫస్ట్ సాటర్డే కాబట్టి నేను మెక్డీ వెళ్దాం అనుకున్నాను. బట్ అక్కడ కూడా నాకు లంచ్ కంప్లీట్ ఆప్షన్స్ ఏం దొరకదు వెజ్లో. సో అందుకని చెప్పి ఏదైనా రెస్టారెంట్ ఆప్షన్స్ ఉందామని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ డిఎక్ ఫెరెన్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడైతే వి గెట్ టు సీ అ లాట్ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్. ఫ్యాషన్ స్ట్రీట్ అని కూడా అంటారు దాన్ని. నేను కొంచెం షాపింగ్ కూడా చేసేది ఉండింది, కొన్ని ట్రౌజర్స్ కావాల్సి ఉండింది. సో దానికోసం అయితే మేము సిటీ సెంటర్కి వెళ్తున్నాము, లైక్ ద మెయిన్ స్ట్రీట్, ఫ్యాషన్ స్ట్రీట్. సో ఇదే అనమాట ఫ్యాషన్ స్ట్రీట్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అన్ని క్యూజైన్స్లో ఉంటుంది. చైనీస్ అండ్ దెన్ ఇటాలియన్, టర్కిష్, థాయ్ ఫుడ్, ఇండియన్ ఫుడ్ అన్నీ ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇక్కడైతే మనకి ఇంకా మొత్తం లైక్ క్లాత్స్ నుంచి, ఫుడ్ నుంచి, కాఫీ షాప్స్ నుంచి అన్నీ దొరికేస్తుంది ఇక్కడికి వస్తే. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్. ఏదైనా ట్రై చేయాలన్నా లేదా ఏదైనా షాపింగ్ రావాలన్నా కూడా మేము ఇక్కడికే వస్తాము. ఆల్రెడీ చాలాసార్లు వచ్చాము కూడా. సో ఇక్కడైతే మేము ప్రస్తుతానికి ఫుడ్ ఆప్షన్స్ వెతుకుతూ మాకు ఒక థాయ్ ఫుడ్ ఆప్షన్ అయితే దొరికింది, బుధా ఒరిజినల్ అని చెప్పి. మా వాళ్ళకైతే బాగానే నచ్చింది. నేను వెజ్ నూడిల్స్ తిన్నాను, నాకేం పెద్దగా నచ్చలేదు. బట్ వాళ్ళు ఏదో ఎగ్ నూడిల్స్ ఏదో తిన్నట్టున్నారు విత్ సమ్ థాయ్ సాసెస్. వాళ్ళకైతే నచ్చింది మా వాళ్ళకి, బట్ నాకైతే ఎక్కువ నచ్చలేదు. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ థాయ్ ఫుడ్ అండ్ ఆల్. నేను యాక్చువల్లీ ఎక్కువ ఫుడ్ అంతా ట్రై చేయను, న్యూ ఫుడ్. మనకి ఏదైనా రొటీన్ ఫుడ్ ఉండాలన్నమాట. మెక్డానల్డ్స్లో వెజ్ బర్గరో లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరెల్స్ మన ఇండియన్ స్టైల్ నూడిల్స్ ఆర్ ఇండియన్ స్టైల్లో మనకి ఏదైనా ఫుడ్ లైక్ బటర్ నాన్ ఇలాంటివి అయితేనే నేను ట్రై చేస్తాను. అలాంటివే తింటాను, కొత్తవి నేను అస్సలు ట్రై చేయను బికాస్ నాకు నచ్చదు. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫుడీ. సో అదన్నమాట లంచ్ ప్లాన్స్ అంతా నేను తినేసి వాళ్ళు బిల్లు కట్టే టైంలో నేను H&Mకి వెళ్తున్నాను. సో నా వాయిస్ మొత్తం వెనకాల ఫుల్ డిస్టర్బెన్సెస్గా ఉండింది, అందుకని చెప్పి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఐ ఆల్వేస్ లవ్ టు పుట్ ఇన్ ద రా వీడియోస్, అలానే బాగుంటుంది. బట్ ఫుల్ జనాలు ఉన్నారు అండ్ ఎక్కువ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు నా కెమెరాకి. అండ్ ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ మైక్. సో అందుకని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడైతే నేను H&M వెళ్తున్నాను. అయిపోయింది H&Mలో షాపింగ్. విల్ గో హోమ్. నా బాట అయింది బుడాపెస్ట్ విజిట్. నెక్స్ట్ మీ బాట. సో నాకు కూడా జాబ్ అంతా వచ్చి హ్యాపీగా కొంచెం మనీ అంతా సేవ్ చేసుకొని ఆ తర్వాత వి విల్ ఆల్సో గో టు స్వీడన్. స్టాక్హోమ్ అంతా చూపిస్తాడు, ప్రామిస్ చేశాడు. సో చూద్దాం, మీరే సాక్షి అందరూ. వాడు నాకు స్టాక్హోమ్ అంతా చూపిస్తాడు అని చెప్పి ప్రామిస్ చేశాడు. సో హోప్ఫుల్లీ విల్ ఆల్ గో టు స్వీడన్ వెరీ సూన్. సో ఎస్ గైస్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో దిస్ ఇస్ ద సిటీ స్క్వేర్. చాలాసార్లు వ్లాగ్స్లో చూసే ఉంటారు మీరు కూడా. బట్ సిటీ స్క్వేర్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో అంటిల్ దెన్ subscribe to channel and also to my channel. Yes, he has his channel. I'll leave all the links below in the description. So subscribe to both the channels and stay tuned guys. Bye.